Hello, welcome to our channel. Shweta, Mahindra. And finally, it's our home tour. ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ఐ నో దట్ ఈస్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. మాకు ఎన్ని రోజులు అస్సలు కుదరలేదు, ఎందుకంటే బేబీ ఉన్నాడు, స్టఫ్ అంతా హియర్ అండ్ దేర్, నైట్ సర్దుకుంటే మళ్ళీ మార్నింగ్ కల్లా యాజ్ ఇట్ ఈస్ చిందరబందరగా అయిపోతుంది. సో అందుకని చెప్పి ఇన్ని రోజులు కుదరలేదనమాట. బట్ ఫైనలీ వి టుక్ సమ్ టైమ్, నాట్ సమ్ టైమ్, వి టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ దిస్ డన్. నంబర్ చెప్పినా కూడా ఒక 2 months నుంచి వీఆర్ ట్రయింగ్ అనమాట. హోమ్ టూర్ చేయాలి అని ప్రతి వీక్ వీఆర్ క్లీనింగ్ అప్ అండ్ సమ్ ఆఫ్ ది అదర్ రీజన్ మేము చేయలేకపోతున్నాం. సో అగైన్ ద సేమ్ క్లీనప్ గోస్ విత్ అదర్ వీక్స్. అలా ఎన్ని వీక్స్, ఎండ్లెస్ నైట్స్, అసలు ఓల్డ్ నైట్స్ అనమాట. మేము కష్టపడి ఇల్లంతా సర్దుకొని స్టిల్ వీడియో చేయలేకపోయాము. బట్ ఫైనల్లీ టుడే వీఆర్ డూయింగ్ ఇట్. ఐఎమ్ సో హ్యాపీ. లెట్స్ స్టార్ట్. ఇంకెక్కువ లేట్ చేయకూడదు, ఎందుకంటే ఈసారి కూడా డిస్ట్రప్షన్ వచ్చే ముందు we want to complete it అన్నమాట. So baby is sleeping right now. come with me. చూసారు అటు పక్క చూస్తే లేక్, చూసి అంత గ్రీనరీ ఉంది. Let's go. Come on. వచ్చేయండి, మా ఇంటికి స్వాగతం, సుస్వాగతం. ఎంట్రన్స్ నుంచి ఇలా లోపలికి రాగానే ఫస్ట్ షూ క్యాబినెట్ ఉంటుంది. ఆ కోట్స్ కూడా వేసి పెట్టుకోవచ్చు నాన్న. యా, హియర్ యు గో. అండ్ ఈ షూ క్యాబినెట్ లో మీకు కనుక చూస్తే మొత్తం మహీ షూసే ఉంటాయి. నా చెప్పులు అసలు అక్కడ అరొకర 1-2 అలా ఉంటాయి అనమాట. బికాస్ ఐఎమ్ రియలీ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ షూస్ అండ్ ఆల్ దట్ స్టఫ్. అండ్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ డూ ఇన్ ద మార్నింగ్ ఇస్ చెకింగ్ మై వెయిట్. ఇక్కడే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి వ్యూ కూడా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇలా లోపలికి రాగానే, ఇంకెక్కడికి లోనికి వస్తావు? టైల్స్ ఇలా లోపలికి రాగానే ద స్పేషియస్ హాల్, లివింగ్ రూమ్. సో చాలా స్పేషియస్ గా ఉంటుంది అనమాట మా లివింగ్ రూమ్. యాక్చువల్ గా భుజ్బాబు టాయ్ ఆర్గనైజర్, టీవీ ఇవన్నీ కూడా లేకపోతే ఇంకా అసలు బోల్డ్ ఖాళీ ఉన్నట్టుగా ఉంటుంది. ఇవన్నీ కూడా రీసెంట్ సెటప్స్ అనమాట. బేసిక్ గా అంటే ఇదంతా భుజ్బాబు ఆడుకోవడానికి అని చెప్పి ఈ స్పేస్ వదిలేసాము. సో ఈ టీవీ ఇంతకుముందు అక్కడ ఉండేది, వేరే లొకేషన్ లో ఉండేది, ఇక్కడ ఉండేది. యా, ఇలా చూపించడానికి హోమ్ టూర్ పర్పస్ అని చెప్పి దాని ప్లేస్ లో అది తెచ్చి పెట్టాం అనమాట. అండ్ హియర్ ఇస్ అవర్ బ్యూటిఫుల్ క్రిస్మస్ ట్రీ. ఇక్కడ గిఫ్ట్స్ ఉన్నాయి నాకు, భుజ్బాబుకి, మహీకి. మహీ తనంతా తనే గిఫ్ట్ కొనుక్కొని పెట్టుకున్నారు అక్కడ. ఎంతగా కనిపిస్తున్నది సోఫా కాబట్టి ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ సోఫా. ఇది మేము నేను 6th month కంప్లీట్ చేసుకున్నాక కొన్నాం అనమాట. అంటే ఎగ్జాక్ట్లీ నా సీమంతానికి ఒక ఫ్యూ డేస్ ముందు అనమాట. ఎందుకు వద్దనుకున్నాం అంటే మాకు బాగా ఇల్లు స్పేషియస్ గా ఉండాలని చాలా ఇష్టం. అంటే ఇంట్లో అంత ఇరుకుగా సామాన్లుగా ఉంటే ఇష్టం ఉండదు. సో అది కాకుండా ఎందుకో అవసరం లేదులే, మనకి ఎందుకులే, మళ్ళీ తర్వాత ఇల్లు మారిపోతే ఇవన్నీ క్యారీ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి సింపుల్గా అలా ఉంచుకున్నాను. ఎందుకంటే మహికి అప్పట్లో వీసా రెన్యువల్ ఇది ఉండేదన్నమాట. అదో పెద్ద కథలే, బిగ్ స్టోరీ. సో చాలా లాంగ్ టైం పట్టింది అది. అందుకని అసలు ఉంటామో లేదో తెలియనప్పుడు అవన్నీ పర్చేస్ చేయడం ఎందుకు అని చెప్పి చాలా రోజులు మేము అసలు ఏమీ కొనలేదు ఇంట్లో సామాన్లు. బట్ వన్ ఫైన్ డే ఇంకా అత్తయ్య వాళ్ళు వస్తారు అని అనుకుని, ఇంకా అప్పుడు వాళ్ళు వస్తే కంఫర్టబుల్గా ఉండదు కదా నార్మల్ చైర్స్లో కూర్చోవడం. ఆ టైంలో కొన్నాం అనమాట ఈ సోఫా కొనడానికి కూడా మేము ఐ థింక్ 3 weeks వెళ్ళాము షాపింగ్. సో ఇది ఆర్సీ వెల్లేలో తీసుకున్నాము. ఈ హాల్లో ఉన్నాయి మొత్తం శ్వేత వచ్చాకే కొన్నది, ఒకే ఒకటి తప్ప. బ్యాచులర్ గా ఉన్నప్పుడు తీసుకున్నది, ఇద్దరం కలిసి కొనుక్కుందామని తీసుకోలేదు. ఓన్లీ అది ఒకటే ఐటమ్. రీసెంట్ గా మేము పర్చేస్ చేసింది టాయ్ స్టోరీస్ ఐకేలో తీసుకున్నాము. ఏది నచ్చితే అది ఇక్కడ దాకా అందుద్ది అనమాట. ఆయనకి నచ్చింది తీసుకుంటా ఉంటాడు. అండ్ ఐ లవ్ దిస్ క్లాక్.
ఇది వచ్చేసి మేము కాఫీ టేబుల్ లాగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాం అనమాట. అంటే వి డోంట్ వాంట్ టు గో హై లెవెల్. చెప్పాను కదా సోఫా కొన్నాము, ఇంకా మళ్ళీ ఈ కాఫీ టేబుల్ కూడా చాలా పెద్దది తీసుకోవడం ఎందుకు అని చెప్పి ఇలా సింపుల్ గా తీసుకున్నాము ఐకియాలో. ఇక్కడ వేసేవాళ్ళం అనమాట ఈ మధ్యలో, బట్ ఇప్పుడు క్లమ్జీగా ఉంటుందని. అంటే బుజ్బాబు కూడా పద్దాక వీటిని తగులుకుంటాడని చెప్పి ఇలా మూలకు తోసేసాం. అండ్ దట్టు వెనకాల ఇలా ప్రతి ఇంటికి కూడా ఇక్కడ ఈ బర్నింగ్ ప్లేస్ ఇస్తాడనమాట. సో అక్కడ కొంచెం ఐరన్ అన్నీ ఉంటాయి కాబట్టి బుజ్బాబు ఒకవేళ అటు వెళ్ళినా కూడా గుచ్చుకుంటాయేమో అని మేము ఈ టేబుల్స్ ఇలా అటు పెట్టేసాము. ఇది వచ్చేసి నార్మల్ అంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్, ఇది ఐకియాలో తీసుకున్నాము. అండ్ దిస్ వన్ ఇస్ ఆర్చిడ్స్. ఇది మహి నాకు ఎంగేజ్మెంట్ యానివర్సరీ రోజు హీ గిఫ్టెడ్ మీ దిస్ వన్. అండ్ వెనకాల మనీ ప్లాంట్, ఆ పక్కన చామంతి పూలు. ప్రతిసారి ఏమవుతుందంటే చామంతి పూలు మనం దేవుడికి పెట్టుకుంటాం కదా, దేవుడి దగ్గర డెకరేట్ చేసినవన్నీ కూడా ఇలా ఒక బౌల్లో తీసి పెడతాము. సో దానికి వెనకాల ఇంకోటి కూడా ఉందంట రీజన్, నాకు తెలియదు. ఈ మధ్య మహి అండ్ అమ్మ చెప్పారు అలా పెడితే మనకి దిష్టి తగలకుండా కూడా ఉంటుందట ఇంట్లో. అంటే ధ్యాస ఇంటికి వచ్చిన వాళ్ళ చూపు వాటి మీదకి వెళ్ళడం వల్ల మన మీద దిష్టి తగలకుండా ఉంటుందట. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, చెప్పారు కదా ఇంకా నమ్మాలి. అండ్ దిస్ వన్ ఇస్ సో క్యూట్ నో. ఇది మా బుజ్బాబు ఫస్ట్ మంత్ లో ఉన్నప్పుడు న్యూ బార్న్ షూట్ అనమాట ఇది. అవును, అసలు ఈ న్యూ బార్న్ షూట్ కి కూడా ఒక స్టోరీ ఉంది. సో బేసిక్ గా నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు హోమ్ టూర్ లో ఏదో చూపించామా అన్న పేరుకి కాకుండా ప్రతి ఒక్క ఐటమ్ కి ఏదో ఒక కథ ఉంటుంది కదా, ఆ స్టోరీ నేను మీకు చెప్తే ఇంకా కొంచెం బాగుంటుందేమో, ఇంటరాక్టివ్ గా తీసుకెళ్ళచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. లేచిపోయావు కన్నీలు, బుజ్జిగానే లేచిపోయాడా. ఇదిగో ఇందాక ఎక్కడ ఆపేసాను తెలుసా, నీ ఫోటో దగ్గర ఆపేసాను. మేము బుజ్బాబుని ఇంటికి తీసుకొచ్చాక డెలివరీ అయిన తర్వాత, సో 11th డే అయిపోయిన తర్వాత ఫోటోషూట్కి మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం అనమాట. కరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకున్న ముందు రోజు మనకి లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. యూజువల్గా మనం ఈ రోజుల్లో చాలా మంది బేబీస్ పుట్టంగానే ఆ న్యూ బోర్న్ ఫేజ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా క్యాప్చర్ చేసి బ్యూటిఫుల్ పిక్చర్స్ తీస్తున్నారు, మీకు తెలిసే ఉంటుంది. సో అలాగే మేము కూడా ఎంతో ఆశపడ్డాం అనమాట, బుజ్బాబుతో మంచి ఫొటోస్ దిగాలి, బుజ్బాబుని మంచి మంచి ఫొటోస్ తీయాలి, గుడ్డులాగా రెడీ చేయాలి, అలా చాలా అనుకున్నాము. బట్ లాక్డౌన్ వచ్చేసరికి అసలు చాలా డిసప్పాయింట్ అయిపోయాం అనమాట. కనీసం హాస్పిటల్లో తీసుకున్నాం కదా, దట్స్ గుడ్ పార్ట్. అదొక మంచి పని అయింది. పుట్టంగానే తీశారు ఒక 4-5 ఫొటోస్ అయితే ఉన్నాయి. బట్ స్టిల్ న్యూ బార్న్ అంటే రెడీ చేస్తారు కదా మంచిగా, అన్ని అవుట్ఫిట్స్ వేసి బుడ్డోడికి. సో అలా అనుకున్నాం అనమాట. బట్ దట్ వాజ్ నాట్ పాసిబుల్ డ్యూరింగ్ దట్ ఫస్ట్ 15 to 16 days. యూజువల్గా ఏంటంటే 2-3 weeks లో పిల్లలు బాగా లేతగా ఉంటారు కాబట్టి ఒదిగి ఉంటారనమాట. బట్ పెద్దయ్యే కొద్దికి వాళ్ళు కాళ్ళు తన్నుకోవడం, చేతులు తన్నుకోవడం అసలు ఉండరు. ఆ స్టేజ్ లో ఏదైతే కాళ్ళు తన్నుకొని చేతులు తన్నుకొని కానీ చాలా కోఆపరేట్ చేశాడు నాన్న అప్పటికే అయింది. బట్ స్టిల్ అదే నేను అంటున్నాను, ఆ స్టేజ్ లో ఆ వీక్ లో తీసుకున్నాము ఈ ఫోటోషూట్ అని చెప్తున్నాను. ఓకే, సో దిస్ ఇస్ ద స్టోరీ బిహైండ్ ఇట్. వెరీ హ్యాపీ అనమాట. అసలు ఈ ఫొటోస్ కూడా మాకు అవైలబుల్, ఐ మీన్ తీసుకోగలుగుతాము, ఫోటోగ్రాఫర్తో అవైలబుల్ ఉంటుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని మెయిల్స్ పెట్టామో, మేము చాలా సేఫ్గా ఉంటున్నాము, ప్లీజ్ ఒకసారి కన్సిడర్ చేయండి, హిజ్ న్యూ బార్న్ ఫేస్ అయిపోతుంది, పెద్ద అయిపోతున్నాడు అని చెప్పి చాలా మెయిల్స్ పెట్టాము. ఫైనలీ వి గాట్ వన్. వాళ్ళు కూడా ప్రికాషన్స్ చాలా బాగా తీసుకున్నారు. అవును, ఇవన్నీ కూడా మేము బర్లింగ్టన్లో తీసుకున్నాం అనమాట. ఏనుగులు అంటే చాలా ఇష్టం. ఇన్ స్టోర్లో తీసుకున్నాయి ఇవన్నీ. అండ్ దెన్ అక్కడ చిన్న విండో నాన్న, మళ్ళీ అటు నుంచి చక్కగా చూడొచ్చు. నెక్స్ట్ అగైన్ అక్కడ ఒక సైడ్ స్టాండ్ ఉంది, దాని మీద ల్యాంప్ ఉంది. దట్ వాస్ బాట్ ఫ్రమ్ ఐకియా. అండ్ అగైన్ మాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు బ్లాగ్స్లో కూడా చెప్పాం కదా, మేము ఇంట్లో అన్ని ఇండోర్ ప్లాంట్స్ అన్ని తీసుకున్నాము. న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని చెప్పి ఇండోర్ ప్లాంట్స్ తీసేసుకున్నాము. యా, ఐ థింక్ వీఆర్ డన్ విత్ మోస్ట్ ఆఫ్ దిస్ లివింగ్ రూమ్ పార్ట్, రైట్? ఓకే, ఈ లివింగ్ రూమ్ కి అటాచ్డ్ ఉన్న ఈ బాల్కనీ చూపించేద్దాం. యా షూర్. ఇట్స్ యాక్చువల్లీ పాష్లీ కాల్డ్ ద patio. ఇవాళ ఈ రోజు మా బాల్కనీ సెటప్ అంతా ఎలా ఉంది అండ్ బయట ట్రీస్ అన్ని ఎలా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. నేను ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను.
ఇవన్నీ మా బ్యూటిఫుల్ మొక్కలు. యాక్చువల్గా వింటర్ రావడం వల్ల కొంచెం కొన్ని మొక్కలు వాడిపోయాయి అన్నమాట. ఈ లైట్స్ అన్ని కూడా దివాళీకి సెటప్ చేసుకున్న లైట్స్. ఇది మందారపు మొక్క. లాస్ట్ టైం నేను ఒక బ్లాగ్ లో చూపించాను కదా, ఇంత పొడుగు ఉంది, బాగా హైట్ ఉందని చెప్పి. నా అంత పొడుగు ఉండేది, దాన్ని మొత్తం కట్ చేసేసాం అనమాట. సో ఇలా నీట్గా కింద గుబురుగా చక్కగా పెరుగుతుంది. ఇది వచ్చేసి తులసి మొక్క. నేను యుఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం లివర్మోర్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్నాం అనమాట బుజ్జి మొక్క. చూద్దాం ఎంత పెద్దగా అయిపోయిందో. ఇవన్నీ కూడా గోంగూర మొక్కలు. పర్పుల్ కలర్ రోజ్ ప్లాంట్, ఇదేమో వైట్ కలర్ రోజ్ ప్లాంట్. ఇది మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ ఇక్కడే కాదు, అక్కడ పైన హ్యాంగ్ కూడా అవుతుంది ఒకటి. మీకు గుర్తుందా లాస్ట్ టైం ఆ మనీ ప్లాంట్ లో పక్షులు గూడు కట్టాయి, ఆ గూడు ఇక్కడే ఉంది. సెటప్ చేయాలి ఇది. యా బయటికి వచ్చేసాడు. అమ్మ నువ్వు బయటికి వచ్చేసావా దాటుకొని? తీసేయండి. చలి చలి. చామంతి మొక్క, చిల్లీ ప్లాంట్. అండ్ ఇది ఐ డోంట్ నో యాక్చువల్గా పేరు గుర్తులేదు, బట్ ఇలా క్యూట్గా రెడ్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది కూడా కొని ఐ థింక్ ఇవి మొక్కలన్నీ 1 year బ్యాక్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ స్పేస్కి వచ్చేద్దాం. యాక్చువల్గా ఇది పేరుకి డైనింగ్ స్పేస్, కానీ ఇక్కడ మహి వర్క్ స్టేషన్ ఉంటుంది. సో మేము అసలు ఇక్కడ ఏమి కూర్చొని ఏమి ఫోన్ చేయము. బట్ మా బుజ్జిబాబుకి మాత్రం ఇది డైనింగ్ స్పేస్, ఎందుకంటే తన హై చైర్ ఇక్కడే ఉంది కాబట్టి. ఫస్ట్ మనం ఇక్కడ ఓపెన్ చేసి వ్యూ చూసేద్దాం. డోంట్ మైండ్ అవర్ లైటింగ్. ఇక్కడ లైటింగ్ అసలు చాలా బాగోదు ఇంట్లో. ఇక్కడ ఇల్లు కనుక చూస్తే మొత్తం ఇక్కడ ఎక్కడ లైట్స్ లేవు లివింగ్ రూమ్ లో. ఓన్లీ ఇక్కడ వాడు సీలింగ్ ఫ్యాన్ ఇచ్చాడు. ఇది కూడా మాకు ఇంట్లో ఇది ఒకటే సీలింగ్ ఫ్యాన్ అన్నమాట. ఇక్కడ యూజువల్ గా అన్ని రూమ్స్ లో సీలింగ్ ఫ్యాన్స్ పెట్టుకునే పాసిబిలిటీ ఉండదు అనమాట. సో వాళ్ళు ఇచ్చింది మాత్రం ఇన్బిల్ట్ ఇక్కడ ఇచ్చారు. ఈ లైట్స్ డైరెక్ట్ గా నా మొహం మీద పడేసరికి నేను చాలా నల్లగా కనిపిస్తున్నాను అనమాట. దిస్ ఇస్ నాట్ మై ఒరిజినల్ కలర్. ఓకే, ఓకే. ఇదైతే మేము ఐకియాలో తీసుకున్నాము. ఇది వైట్ బోర్డ్ అండ్ వెనకాల బ్లాక్ బోర్డ్ ఉంటుంది. యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్. నాకు కిచెన్ లో ఏదైనా సడన్ గా మర్చిపోయినప్పుడు మనం రాసుకోవడానికి ఐ ఆల్వేస్ వాంటెడ్ దిస్. అంటే నోట్ ప్యాడ్ ఉంటుంది, బట్ దట్స్ ఓకే. నాకు ఇది కావాలని ఎప్పటి నుంచో ఉందన్నమాట. అండ్ ఇఫ్ యూ సీ హియర్ వీ హ్యావ్ రిటన్ అ లిస్ట్ ఆఫ్ వీడియోస్ దట్ యూ హ్యావ్ ఇన్సిస్టెడ్ us to do. నెక్స్ట్ వీ హ్యావ్ వాటర్ డిస్పెన్సర్ హియర్. హాట్ వాటర్ అండ్ కూల్ వాటర్ వస్తాయి. సాక్రమెంటో వాటర్ లో ఫ్లోరైడ్ ఉంటుంది కొంచెం, సో అందుకని తీసుకొచ్చాను. ఎందుకు వచ్చిందిలే అని కాస్కోలో అల్హాంబ్రాలో డీల్ పడితే తీసుకున్నాను. ఈ హై చైర్ అయితే మేము బాగా చాలా మోడల్స్ చూసి సెలెక్ట్ చేసుకున్నాం బేబీకి. వీ లైక్ దిస్ అలాట్ బికాస్ ఇట్ హ్యాస్ దట్ మాకు వైట్, అంటే వెన్ ఇట్ కమ్స్ టు హౌస్ ఇంటీరియర్ వీ లైక్ వైట్ అలాట్. కింద రగ్ వచ్చేసి ఐకియాలో తీసుకున్నాం. డెఫినెట్లీ హై చైర్ లో ఆబ్వియస్లీ స్పిల్స్ అవుతూ ఉంటాయి అండ్ కార్పెట్ మీద వీ కాంట్ టేక్ దట్ రిస్క్. అందుకని చెప్పి రగ్ వేసాం కింద. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ ఐకియా, ద రగ్. అండ్ హియర్ ఇస్ Mahi's వర్క్ స్టేషన్. యూ వాంట్ టు టాక్ అబౌట్ యువర్ వర్క్ స్టేషన్? కాఫీ హోల్డర్ శ్వేత నాకు పెయింట్ చేసి ముగ్గేసి ఇచ్చింది. దీస్ ఆర్ మై బుక్స్. మన దోమలగూడలో రామకృష్ణ మఠ్ ఉంది కదా, అక్కడ తీసుకున్నాయి ఈ వివేకానంద బుక్స్ మొత్తం. ఎందుకులే మనీ పెట్టమని అంత ముందు కాస్కోలో తీసుకున్న టేబులే ఉంది, ఇంకా దాని మీద సెటప్ చేసుకున్నాను. ఒక చైర్ కొనుక్కున్నాను. ఇండోర్ ప్లాంట్స్ మీరు ఆల్రెడీ అంత ముందు ఒక వీడియోలో చూసేవారు కదా. ఇండోర్ ప్లాంట్స్ కింద ఇదైతే మాత్రం ప్లాంట్స్ అన్ని హోమ్ డిపోనే. ప్లాంట్స్ మొత్తం హోమ్ డిపో. ఇది కూడా పాట్స్ కూడా హోమ్ డిపోనే. కింద ప్లాంట్ హోల్డర్ వచ్చేసి బర్లింగ్టన్ లో తీసుకున్నాం.
సో ఈ డైనింగ్ స్పేస్ లో మనకి బాగా అట్రాక్టివ్ గా కనిపించేది ఏంటిది అండ్ డైనింగ్ స్పేస్ అనే కాదు, ఇల్లు మొత్తం మీద శ్వేతమ్మ చిత్రాలు. మీకు మీ కనుక వీడియో చూసుండకపోతే మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోండి. తను గీసిన డ్రాయింగ్స్ మొత్తం ఒక వీడియో చేసింది. That's about our dining hook or workstation hook, whatever. So next, let's go into the kitchen. ఇక్కడ ఇవన్నీ పిక్చర్స్ చూసారా, ఇవన్నీ బుజ్బాబు ఫస్ట్ మంత్ బర్త్డే, సెకండ్ మంత్ బర్త్డే, అలా థీమ్ వైజ్ గా మేము కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం అనమాట. దిస్ ఇస్ అవర్ కిచెన్. అండ్ ఈ కిచెన్ లో నాకు బాగా నచ్చే పార్ట్ ఏంటి అంటే, ఎదురుగా చూసారా, నాకు ఎదురుగా యూ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ వ్యూ. వ్యూ ఎంజాయ్ చేస్తాను, అలాగే బుజ్బాబుకి డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్ని ప్రిపేర్ చేసుకుంటే తనకు ఒక ఐటమ్ అక్కడ పెట్టి ఇక్కడ నుంచి మానిటర్ చేస్తూ ఉంటాను అనమాట నెక్స్ట్ ఐటమ్ పెట్టే లోపు. సో దిస్ ఇస్ వెరీ కంఫర్టబుల్ అండ్ బ్యూటిఫుల్ ఓపెన్ కిచెన్. యూజువల్ గా అయితే ఈ కిచెన్ ఇంత నీట్ గా ఉండదు. ఆనెస్ట్లీ స్పీకింగ్, హోమ్ టూర్ కోసం అని చెప్పి ఇదంతా క్లియర్ ఆఫ్ చేసేసాము. సో ఈ ఫ్లవర్స్ ఆర్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ కిచెన్ టుడే. ఎవ్రీ వీక్ లేదా అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఇలా మంచి బొకే తెచ్చుకుని న్యాచురల్ ఫ్లవర్స్ ఇందులో పెట్టుకుంటాం అన్నమాట. సో దట్ విల్ డెఫినెట్లీ ఎన్హాన్స్ అవర్ మూడ్. నార్మల్గా ఇక్కడ అపార్ట్మెంట్స్ లో కొన్ని ఇన్బిల్ట్ ఇస్తాడనమాట. సో మాకేమి ఇచ్చాడు అంటే ఫ్రిడ్జ్ ఇచ్చాడు అండ్ డిష్ వాషర్ ఇచ్చాడు. చాలా మందికి ఐ థింక్ అవెన్ ఇస్తారు కదా, మైక్రోవేవ్ హియర్, చిన్నది కాకపోతే ఇది. సరే ఒకసారి కిచెన్ స్టోరేజ్ ని కూడా చూసేద్దాం. అంత నీట్ గా ఏమి ఉండదు, ఎందుకంటే చెప్పాను కదా. ఈ ఒక్క రో మాత్రం నీట్ గా ఉంటుంది ఎప్పుడు. కిందది మాత్రం నాకు అందుతుంది కదా బేసిక్ గా. సో నేను అన్ని ఇక్కడ తీసి అక్కడ తీసి అక్కడ హడావిడిగా చేస్తూ ఉంటాను. కిచెన్ లో స్పెండ్ చేసే టైం చాలా తక్కువ అనమాట. అంటే ఒక వంట చేస్తే అరగంటలో బయటకు వచ్చేయాలి, గబ్బా చేసేస్తుంటాను. సో ఆ హడావిడిలో కొన్ని మిస్ప్లేస్ అయిపోతూ ఉంటాయి. సో అందుకని కొంచెం అన్ఆర్గనైజ్డ్ గా ఉంది. హియర్ ఐ హ్యావ్ ఆల్ ద స్పైసెస్. మేము ఇవన్నీ కూడా నెస్కేఫే కాఫీ బాటిల్స్ వాడేస్తున్నాం అనమాట. అండ్ దిస్ పార్ట్ యూజువల్ గా మనం ఏదైనా రవ్వ కానీ పప్పు కానీ కొనుక్కున్నప్పుడు ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బాల్లో మొత్తం సరిపోదు కదా, కొంచెం మిగిలిపోద్ది కదా. సో ఆ మిగిలిపోయిన ప్యాకెట్స్ అన్నింటినీ సీల్ చేసి ఇందులో పెడతాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కప్స్. మాకు బేసిక్ గా ప్లేస్ లేదు ఇవన్నీ పెట్టుకోవడానికి. అన్ని ఒకదాని మీద ఒకటి అలా ఎక్కిచ్చేసాను అనమాట. ఆల్ ద సాసెస్ పైన, అగైన్ పప్పులు ఉప్పులు. ఇంకొకటి వచ్చేసి ఈ మ్యాగ్నెట్స్. ఎక్కడికైనా ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ఇలా తీసుకుంటాం అనమాట. దీంట్లో నీ ఫేవరెట్ ప్లేస్ ఏది నాన్న? I know what it is. You know? Do you know? Yes, you know this. Yeah, Santa Monica. I love that place. Yeah. That's about kitchen. Next, let's go ఇంకా లోపలికి. ఇది హాల్వే అన్నమాట మొత్తం. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక క్లాజెట్ వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ లెనిన్ క్లాజెట్. లెనిన్ క్లాజెట్ అంటే మనకి టేబుల్ క్లాత్స్, బెడ్ షీట్స్, టవల్స్ అవన్నీ పెట్టుకునే స్పేస్ అనమాట. బట్ మేము దీన్ని మా కిచెన్ స్టోరేజ్ లాగా వాడేసుకుంటున్నాం. బేసిక్గా ప్యాంట్రీ లాగా వాడేస్తున్నాము. సో ఇలా వాడేస్తున్నాం. చాలే మరి దీన్ని ఎక్కువసేపు చూపించి మాకు అడ్వాన్స్ అన్నారు. ఐ మీన్ ఓకే. ఇక్కడ ఆపోజిట్ లో ఇంకొక రూమ్ ఉంటుంది. దిస్ ఇస్ గెస్ట్ రూమ్. I'll come back to that later. And ikkada guest room ki opposite ga you will have guest bathroom. Let's get into that here. So idi baga spacious ga untundi annamata guest bathroom. Ikkada vanity ochindi. Vanity ante em ledu, just ikkada sink and sink ki kindane storage ankoni storage vachinappudu danni vanity antaru annamata. And this is the bathtub. Usually we don't use it. బుజ్బాబు స్టఫ్ ఉంటుంది అనమాట. అక్కడ బుజ్బాబు బాత్ టబ్ ఉంటుంది. టబ్ లో టబ్ ఓపెన్ చేయి. ఓకే. Oh yeah, so this is the bigger one. ఇక్కడ ఒక అద్దం వచ్చింది. ఇక్కడ లాండ్రీ రూమ్ ఇచ్చారు. వీ హ్యావ్ వాషర్ అండ్ డ్రయర్.
సో ఇదంతా చూపించారు నీట్గా. గెస్ట్ రూమ్ చూద్దాం. సో బేసిక్గా ఇది గెస్టర్స్ ఎవరో మీకు కొంచెంసేపట్లో తెలుస్తుంది. ఈ గెస్ట్ రూమ్ లో ఇందాక బాల్కనీ, ఇందాక లివింగ్ రూమ్ లో చూపించాను కదా, బేసిక్ గా ఒకటే బాల్కనీకి యూ హ్యావ్ 2 ఎంట్రీస్. యా బాగుంటది ఇది. యా చాలా బాగుంటది. ఇంతకు ముందు మేము ఏంటంటే ఇక్కడే బెడ్ వేసుకునే వాళ్ళం. ఇక్కడ బెడ్ వేసుకుని చక్కగా నేను మన్విత్ మహి ఇలా బయటికి చూసుకుంటూ హాయిగా ఆడుకునే వాళ్ళం. భలే ఉండేది. ఇక్కడ మా బుజ్బాబు ప్లే మ్యాట్స్, కొన్ని తన ప్లే థింగ్స్ ఇక్కడ పెట్టాం. క్యూట్ క్యూట్ దేవుళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. ఈ మ్యాట్రెసెస్ అమెజాన్ లో తీసుకున్నాను. అప్పట్లో $100. నాకు ఇష్టం లేని ప్లేస్. వచ్చిన కొత్తలో నాకు అంటగట్టిన ప్లేస్. ఇది నా క్లాసెట్. స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. స్టోరేజ్ ఎందుకంటే పైన చూసారా, అమ్మో మాకు ఖాళీగా ఉండదు పెట్టుకోవడానికి. చూసారా ఎంత నీట్ గా పెట్టుకున్నాను. సరే ఎందుకంటున్నారంటే నేను నీట్ గా పెట్టుకోను బేసికల్ గా, అందుకని. ఇంకా ఇక్కడికి వచ్చేసి బెడ్ షీట్స్ అవన్నీ, ఈ స్టోరేజ్ బాక్సెస్ అన్ని మనకి ఐకేలో దొరుకుతాయి కదా, సో అక్కడ తీసుకున్నాం. క్లాజెట్ కి మొత్తం మిర్రర్స్ ఇచ్చేస్తాడు అనమాట. ఇలాగా వచ్చిన కొత్తలో అయితే విపరీతంగా భయపడేదాన్ని, బట్ ఆ తర్వాత దిస్ ఇస్ బికమ్ మై ఫేవరెట్ థింగ్. మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్దాం, వచ్చేయండి. లెట్స్ గో. కన్నా ఎక్కడికి వచ్చాం? దట్స్ అవర్ బెడ్. సో ఇక్కడ కూడా వ్యూ చాలా చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు కనిపిస్తా లేదు, తెరబడిపోయింది. కనిపిస్తుందా నాన్న? లేదు కనిపించట్లా, బాగా చీకటి పడుతుంది. బెడ్రూమ్లో మీకు చాలా వరకు వైటే కనిపిస్తూ ఉంటుంది. మాకు వైట్ బెడ్ షీట్స్ అంటే చాలా ఇష్టం, సో ఆల్వేస్ ఆన్ వైట్ అన్నమాట. ఎక్కడైనా ఐకియా అండ్ అమెజాన్ కదా, ఇది కూడా అమెజాన్. ఎయిర్ ప్యూరిఫైయర్, బేబీ ఎసెన్షియల్స్. తర్వాత బుజ్బాబు రాకముందు ఇది నా క్లాజెట్ అనమాట. శ్వేత నన్ను తరిమేసింది ఇక్కడి నుంచి. బుజ్బాబు, బుజ్బాబు డ్రెస్సెస్. ఈ డ్రెస్సెస్ అమ్మా ఇవన్నీ బుజ్బాబులు. బుజ్బాబు డ్రెస్సులు, డైపర్ బ్యాగ్, డైపర్స్. చూడు మన్విత్ touch it. Hey, you're touching. Yes, that's so cute. నెక్స్ట్ వచ్చేసి బెడ్ పక్కన టేబుల్. దీనిపైన హ్యూమిడిఫైయర్, చిన్న డెకర్ అనమాట. సైకిల్ భలే ఉంది, క్లాక్ కదా. ఇంకోటి మెయిన్ థింగ్ దీంట్లో ఏంటన్నా, మెయిన్ది వెనకమాల సాల్ట్ ల్యాంప్. బుజ్బాబు స్లీప్కి అది బాగా ఉపయోగపడుతుంది. పింక్ సాల్ట్ ల్యాంప్ మోస్ట్లీ చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, అండ్ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా పీల్చుకుంటుంది అని ఇట్ ఈస్ నోన్ ఫర్ దాట్. అండ్ దట్ టు సాల్ట్ అంటే యూజువల్గా మన దగ్గర మట్టి అంటే డస్ట్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది కదా సాల్ట్కి. సో దట్స్ హౌ వి గాట్ ద వన్. అండ్ ఇట్ హ్యాస్ లైట్. బేసిక్గా బెడ్ ల్యాంప్ కూడా ఇంకా అదే అనమాట మా బుజ్బాబుకి. సో ఆ మ్యూజిక్ ఏంటంటే ఇట్ రిజెంబుల్స్ లైక్ ఓమ్ అన్న మ్యూజిక్ రిజెంబుల్ అవుతుంది. అండ్ ఇట్ ఆల్సో హ్యాడ్ సెవరల్ other features like nature sounds ani, waterfall sounds ani, birds ani. You have a lot of other sounds, and also మనం దాంట్లో టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఆ సౌండ్ ఎంతవరకు రావాలి అని చెప్పి అలారం కూడా పెట్టుకోవచ్చు దాంట్లో. ఇఫ్ యూ టెల్ ఐ హోమ్ దట్ యూ వాంట్ టు వేకప్ at 8 o'clock or 9 o'clock, it will give you an alarm anamata. So it is very useful for us at least. You got it from Costco, this one. Okay. And this one from Burlington in store. ఇది బుజ్బాబు చేంజింగ్ టేబుల్. ఆల్రెడీ బేబీ ఎసెన్షియల్స్లో చూసుంటారు. మాస్టర్ బెడ్రూమ్స్లో యూజువల్గా ప్రతి మాస్టర్ బెడ్రూమ్కి 2 క్లాజెట్స్ ఉంటాయి మోస్ట్లీ. సో దీన్ని హిస్ క్లాజెట్ అంటారు. సో దట్ ఈస్ హర్ క్లాజెట్ అనమాట. సో బేసిక్గా ఇది వైఫ్ అండ్ హస్బెండ్స్ ఆర్ యూనో గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్స్కి అనమాట ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా. సో ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఒక ప్రైవేట్ బాత్రూమ్ కూడా ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్ అన్నట్టు. ఇంకా సో దిస్ ఈస్ హర్ క్లాజెట్ విచ్ ఇస్ మై క్లాజెట్. సో yeah, let's see mine.
చాలా మంది అడుగుతున్నారు కదా నాన్న నీ క్లాజెట్ చూపించేసి. సో ఇప్పుడు అయితే చాలా కష్టమే ఇది చూపించాలంటే, బికాజ్ వెనకాల వరకు కుక్కి ఉన్నాయి అనమాట. మేబీ నెక్స్ట్ టైం. ఓకే. అండ్ థ్యాంక్ యూ, ఇది మహియే సర్ది పెట్టారు నాకు ఈ క్లాజెట్. పైన అంతా కూడా లైక్ ఆ చివరికి నా గాగ్రాస్ ఇంత పెద్దగా ఉంటాయి కదా. ఈ బాస్కెట్స్ అన్ని కూడా ఏవో క్రీమ్స్, అట్లా నెయిల్ పాలిష్లు అలాంటివన్నీ అనమాట దాంట్లో. దట్స్ ఇట్. ఆ మహి క్లాజెట్ లో చూసారు కదా ఇందాక, ఐకియా నుంచి తెచ్చుకున్నాం. ఇది స్టోరేజా? స్టోరేజ్ సపరేట్ గా తెచ్చుకున్నాం. బెడ్రూమ్ లో క్యూట్ గా క్యాండిల్ వెలిగించుకుందామా? ఎస్. సో దిస్ ఇస్ అనదర్ వ్యానిటీ హియర్. ఇంట్లో కింద అన్ని నా బ్యాంగిల్స్ అవన్నీ పెట్టుకుంటాను, మట్టి గాజులు ఏవైతే ఉంటాయో అవి పెట్టుకుంటాను. ఇక్కడ ఒక ఇండోర్ ప్లాంట్ అగైన్ ఇన్ ద బెడ్రూమ్. అండ్ ఈ పక్కన నేను చెప్పాను కదా నాకు ఏనుగు అంటే చాలా ఇష్టం అని చెప్పి, సో దిస్ వన్. ఇవి కూడా ఫ్రేగ్రెన్స్ స్టిక్స్. ఇంకా లాస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇల్లు. ఇది అగైన్ అనదర్ ప్రైవేట్ బాత్రూమ్ ఇది అని చెప్పాను కదా ఇందాక. సో హియర్ యూ గాట్ షవర్. దట్స్ ఇట్. అదే మా ఇల్లు. మాకు చాలా ఇష్టమైన ఇల్లు. యాక్చువల్గా ఇల్లు మేము మారాలి అని అనుకున్నాం అనమాట ప్రెగ్నెన్సీ టైంలో. ఒకవేళ అత్తయ్య వాళ్ళు వస్తే, ఇది మేము యాక్చువల్లీ పైన ఉంటాము, అత్తయ్య వాళ్ళు వస్తే ఒకవేళ మళ్ళీ పైకి ఎక్కడం దిగడం అదంతా ఇబ్బంది అవుతుంది అని చెప్పి మారదాం అనుకున్నాం. కానీ ఎందుకో అస్సలు మారాలని అనిపించలేదు. అక్కడ ఎదురుగా లేక్ వ్యూ, బాగా ఇక్కడ సందడిగా కార్స్ అవి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అనమాట. ఇంకా లోపలికి వెళ్తే కమ్యూనిటీ లోపలికి కొంచెం అంటే జనాలు ఎక్కువ మంది కనిపించరు. హోప్ ఏదో ఒక రోజు ఈ ఇంట్లో నుంచి సొంత ఇంట్లోకి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా మా గురించి అలాగే కోరుకోండి. బుజ్బాబు నీకు చాలా థ్యాంక్ యూ నాన్న, కోఆపరేట్ చేసినందుకు. ఈరోజు ఎట్ లాస్ట్ వి కంప్లీటెడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఆ పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా మీరు కనుక ఆన్ చేసుకుంటే అలా వీడియో పెట్టగానే ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. See you guys. Bye bye. Bye.